ధరలను పెంచి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. ధరల పెంపు వల్ల విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందన్నారు. బస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని మండిపడ్డారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు 300కు పైగా భారం పడుతుందన్నారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిందని ఆరోపించారు. అంతకుముందు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడించారు కవిత. దీంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ద్వారా 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఈ బస్సు మిమ్మల్ని ఇవ్వడానికి ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కంచన్బాగ్ పిఎస్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, స్పందన ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు. ఇటు ఆర్టీసీ నిన్న బస్ ధరలను కూడా పెంచింది. దీనికి నిరసనగా ఆమె ధర్నా కూడా కూర్చున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం ఇటు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇటు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఇటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఎమ్మెల్సీ కవితను కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న ఆర్టీసీ ఏదైతే బస్ పాస్ ఛార్జీలు పెంచారో మరి దానికి నిరసనగానే ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా తెలపడం జరిగింది. మరి ఇటు స్టూడెంట్స్ తో పాటు అదేవిధంగా సాధారణ బస్ పాస్ ఛార్జీలను కూడా పెద్ద ఎత్తున పెంచారు. దాదాపుగా 20% పైగా పెంచడం జరిగింది. సాధారణంగా ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాసులను 1100 నుంచి దాదాపు 1400కు పెంచితే మరోవైపు ఇటు మెట్రోకు సంబంధించి బస్ పాస్ ధరలు కూడా ఏకంగా 300 నుంచి 400 పెంచడం జరిగింది. మరి యొక్క పెంచడం పట్ల కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, సాధారణ జనం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నమే ఇటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన కూడా తెలిపారు. మరి ఆమెను అరెస్ట్ చేసి వెంటనే ఇక్కడ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఇటు ఆర్టీసీ బస్ భవన్ వద్ద కూడా కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మరి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జాగృతికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఎమ్మెల్సీ కవితను కూడా వెంటనే రిలీజ్ చేయాలని కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరి పెంచిన ఆర్టీసీ బస్ పాసెస్ ధరలు కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి ఇదంతా కూడా ఇటు విద్యార్థులతో పాటు అదేవిధంగా చిరుద్యోగులపై కూడా పెద్ద గుదిబండలాగా మారింది. కాబట్టి మరి ఇప్పటికే ఒకవైపు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవైపు ఇటు లిక్కర్ ధరలు కూడా పెంచారు. అదేవిధంగా మరోవైపు ఈ నెల 12 నుంచే స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అవుతున్నాయి. మరి ఈ సమయంలో ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇది ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూనే మరోవైపు ఇటు పురుషులకు మాత్రం జేబుకు మాత్రం పెద్ద ఎత్తున చిల్లు పెడుతుంది అనే ఉద్దేశం అయితే ఇక్కడ వ్యక్తం అవుతుంది. మరి పెద్ద ఎత్తున కూడా ఇటు 300 నుంచి 400 రూపాయల వరకు కూడా ఆర్టీసీ సంబంధించి ఇటు స్టూడెంట్ బస్ పాస్ తో పాటు సాధారణ బస్ పాసెస్ పెంచడం పట్ల కూడా ఇటు తెలంగాణ జాగృతి సంబంధించి మరి కార్యకర్తలు, నాయకులంతా కూడా మరి వ్యతిరేకిస్తున్నారు. మరి పెంచిన ఇటు బస్ పాస్ ధరలు అయితే మరి వెంటనే తగ్గించాలి, ఉపసంహరించుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు జాగృతి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, నిన్న ఆర్టీసీ ఇటు బస్ పాసెస్ అంటే ఇటు స్టూడెంట్ బస్ పాస్ తో పాటు అదేవిధంగా ఆర్డర్కి సంబంధించి అంటే ఎంప్లాయీకి సంబంధించిన బస్ పాస్ కూడా పెంచడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ రోజు ముఖ్యంగా కవిత గారు మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడిస్తే ఇప్పటికీ ఇంకా తీసుకొచ్చి 3 అవర్స్ అయింది, ఇప్పటిదాకా బయటకు పంపించడం జరగలేదు. ముఖ్యంగా మీరు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళకి ఇవ్వడం కాకుండా
మా పేద విద్యార్థులకు 350 నుంచి 700 చేస్తారా? అంటే కనీసం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకి భారంగా మారుతుంది. విద్యను ఎందుకు దూరం చేయాలనుకుంటారు? అంటే మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి 300 నుంచి 700 రూపాయలు అంటే ఇబ్బందికరంగానే ఫీల్ అవుతారు. ఇంకోటి మా మెట్రో ఛార్జీలు కూడా పెంచారు. ఇదే విధంగా మీరు పెంచుకుంటూ పోతారు అనుకో పద్ధతి కాదు. ఇంకా మా కవితక్క ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో అక్కయ్య గారు ఏ పిలిపించినా మేము అక్కయ్యతోనే ఉంటాం. తప్పకుండా అక్క ఏ నిరసన ఇచ్చినా సరే మేము అక్కయ్యతోనే ఉంటామని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జెస్ ఆర్డినరీ బస్ పాస్ ధర దాదాపు 1150 ఉండే జనరల్గా స్టూడెంట్ బస్ పాస్ ధర, ఇప్పుడు 1400 పెంచారు. అంటే దీంతో మీకు ఎంతవరకు భారం అవుతుంది? ఎందుకంటే స్టూడెంట్స్ అంటే జనరల్గా చదువుకుంటారు, పెద్ద వర్క్ కూడా ఏముండదు. కొంతమంది అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకున్నప్పుడు కూడా ఇది ఎంతవరకు భారం కలుగుతుంది మీకు? విద్యార్థులకు మెయిన్ మాకు ఏం ప్రాబ్లం అంటే మేము దూరంకి వెళ్ళి వచ్చాము. ఎగ్జాంపుల్ మేము దిలిష్నాలో చదువుకుంటాం అనుకో, చౌటుపోలకి వెళ్ళో భువనగిరికి వెళ్ళో వచ్చే సందర్భాలు వస్తాయి. ఇక్కడికి వెళ్ళి మాల్ని యాచారంకి వెళ్ళి ఇబ్రాపట్నంకి వెళ్ళి వచ్చే సందర్భాలు ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గర పైసలు లేకనే గవర్నమెంట్ కాలేజీలలో జాయిన్ ఉంటారు, చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అవుతారు. అలాంటి పిల్లలకి 300 నుంచి 700 భారంగా ఒకటే లేదా ప్రతి నెల కాదు కదా, ప్రతి నెల ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. మేము ఒకటే ఏమనుకుంటామంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది చక్కగా చేయకుండా అంటే మహిళలకు ఇచ్చేది ఇచ్చుకుంటా మహిళలకు ఇవ్వద్దని మేము అంటలేము. మహిళలకు ఇస్తారు, మా జేబులోకి వెళ్ళి పైసలు అన్నీ ఓడుతారు. మేమేం చేయాలి? మేము విద్యార్థులను చదువుకోవాలని మా ఆశ ఉంటుంది, మేము కోరిక ఉంటుంది. ఊర్లోకి వెళ్ళి వచ్చి మరి ఇక్కడ చదువుకుంటున్నాము, కష్టపడి మేము ఏదో అంటే మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యాన్ని సాధించుకోవాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 100% తక్షణమే ఆర్టీసీ ధరలు తగ్గించాలి. మేము సదనాలు కూడా కలుస్తాము. తగ్గించకపోతే మాత్రం 100% మేము కవితక్క ఆధ్వర్యంలో బస్ భవన్ కాదు ఇంకో మళ్ళీ అక్క ఏ కార్యాచరణ తీసుకున్నా అక్కతో ఉంటాము. ఇంకోటి మెయిన్ విద్యార్థులకే కాకుండా జాబ్ చేసుకున్న కూడా పెంచారు. జాబ్ చేసుకున్న కాకుండా మెట్రో ఛార్జ్ కూడా పెంచారు. అంటే ఈ సామాన్యులు బతికే ఆలోచన లేదు వీళ్ళకి. ఇంతసేపు ఉన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ప్రజలు ఎవ్వరు సంతోషంగా లేరు కాంగ్రెస్ గవర్నమెంట్లో. విద్యార్థులు లేరు, వ్యవసాయం చేసుకునే రైతులు లేరు, ఉద్యోగులు లేరు. లాస్ట్ పోలీసు వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చిన పరిస్థితి మనం చూసినాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఒకటే ఈరోజు బస్ భవన్ ముట్టడం ద్వారా ఒకటే చెప్తున్నామంటే తక్షణమే ఆర్టీసీ ధరలు తక్కువ చేయాలి, విద్యార్థులకు భారం కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు ఏదైతే మీరు మాట ఇచ్చారో 100% మీరు స్కూటీలు ఇవ్వాలి. మీరు 6 గ్యారెంటీలు అమలు చేసిన దాకా మేము ఎంబడి పడుతూనే ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, మీరు ఏం చెప్తారు? ఈ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జెస్ స్టూడెంట్ బస్ పాస్తో పాటు సాధారణ బస్ పాసులు కూడా పెంచారు కదా, ఏం చెప్తారు? చాలా మరీ ఘోరము. యాక్చువల్గా అంతకుముందు ఒక 200 అట్లా ఉండేది. అదే పేదవాళ్ళకి చాలా భారీగా అనిపిస్తుంది. ఒక 400 నుంచి 700 అంటే చాలా కష్టము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళకి చాలా కష్టము. సో ఏంటంటే అర్జెంటుగా తగ్గియాలని మేము కోరుకుంటున్నాము, అందరికీ అనుకూలంగా ఉండేటట్టు. అట్లయితే మంచిది. చెప్పండి బ్రదర్, మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, మనకు వచ్చే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఇక్కడ దగ్గరనే కాదు, కొంగరకల నుంచి అని ఇక్కడ నుంచి అందరు పిల్లలు ఎప్పుడు, ఎందుకనంటే మిడిల్ క్లాస్ పీపుల్ అయిన ఫార్మర్స్ వాళ్ళ పిల్లలే చదువుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే బస్ పాస్లను తక్కువ చేసి ట్రావెలింగ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు చేస్తేనే కదా కరెక్ట్ అయిన గవర్నమెంట్ అని చూపించుకునేది. మీరు అన్ని మాటలు ఇస్తున్నారు కానీ చేయనికి వెనక గడిగేస్తే పద్ధతి కాదు కదా. కాబట్టి మాకేం లేదు, స్టూడెంట్స్కి ఎప్పుడు ఇబ్బంది కాకుండా పిల్లలని మంచిగా చదువుకునేటట్టు మాకు ఎప్పుడైతే మాకు చేస్తారో అది చేయాలని మేము కోరుకుంటాం. మేము ఎప్పుడు కవితకి వెనకాలనే ఉంటాం, ఏ దానికైనా మేము ముందుంటాం. ఈ స్టూడెంట్స్ కి అన్ని రూట్లలో బస్ పాస్ అంటే బస్సులు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు బస్ పాస్ ఛార్జెస్ పెంచారు, మరి అన్ని రూట్లలో బస్సులు తిరుగుతున్నాయా? స్టూడెంట్కి అన్ని అవైలబుల్ ఉన్నాయా సిటీలో? బస్సులు తిరుగుతున్నాయి, పిల్లలు స్టూడెంట్స్ ఎక్కుతలేరు, లేడీస్ ఎక్కుతారు. వాళ్ళకే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్ చేయడానికి. మీరు అది కూడా చూసుకొని లేదనుకో స్పెషల్ బస్సెస్ ఏదో ఒకటి కొన్నైనా ఇచ్చాలి. మొత్తం మహిళలకే ఇస్తా అంటే అది కాదు కదా. కాబట్టి పిల్లలకు కూడా కొంచెం యూజ్ చేసుకునేటట్టు కొంచెం స్పెషల్ బస్సెస్ కానీ ఇవన్నీ ఇస్తే వాళ్ళు కూడా చదువుకొని మనకి మా ఇంటెన్షన్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, స్టూడెంట్స్ మంచిగా చదువుకొని విద్య మంచిగా అందియాలనేది కోరిక. మీరు దాన్నే మీరు వెనకాలకు పంపిస్తే ఇంకా మేము ఏం చేసేది? ఏం చదువుతారు ఇంకా పిల్లలు? కాబట్టి పేద విద్యాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బస్ పాసెస్ ఛార్జెస్ అన్ని తగ్గాలని మేము కోరుకున్నాం. మొత్తానికి చూస్తున్నాం కదా, నిన్న ఆర్టీసీ పెంచినటువంటి ఆర్టీసీకి సంబంధించి ఇటు
బస్ పాస్ స్టూడెంట్ బస్ పాస్ తో పాటు సాధారణ బస్ పాస్ ఛార్జీలు కూడా యథావిధిగా ఉంచాలి, పెంచొద్దు అంటుకుంటున్నారు. మరి ఇదంతా కూడా ఇటు విద్యార్థులే కాదు సాధారణ ప్రజలపై అదేవిధంగా చిరుద్యోగులు కూడా పెద్ద భారంగా మారుతుంది కాబట్టి మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. మరోవైపు ఇటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ చేస్తుంది. దాదాపు నెలకి 200 కోట్లు కూడా ఇటు ఆర్టీసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 6,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కూడా చెల్లించింది. మరి ఒకవైపు ఆర్టీసీ లాభాల్లో ఉంటుందని చెప్తూనే మరోవైపు ఈ రకంగా ఇటు విద్యార్థులపై సాధారణ చిరుద్యోగులపై ఈ రకంగా బస్ పాస్ ఛార్జీలు పెంచడం, విద్యార్థులను కూడా చదువుకోకుండా ఉండనియకుండా మరి ఈ రకంగా భారంగా మారింది కాబట్టి మరి వెంటనే ఈ యొక్క పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు కూడా వెంటనే తగ్గించాలని కూడా జాగృతి విద్యార్థి సంఘం విభాగులు నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు చూస్తున్నాం కదా మరి కాసేపట్లోనే ఇటు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా మరి కాసేపట్లోనే ఆమె పోలీస్ స్టేషన్ కూడా విడుదలయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. మరి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇటు మహిళలు పోలీస్ స్టేషన్ ఉంచుకోవాలి, ఆ తర్వాత రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లోనే ఆమె రిలీజ్ అవుతారు. మరి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు జాగృతి సంబంధించిన కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. మరి ఇక్కడ పోలీసులు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొత్తానికైతే ఒకటే కోరుకుంటున్నారు, మరి నిన్న ఆర్టీసీ ఏదైతే పెంచిందో మరి స్టూడెంట్ బస్ పాస్ ధరలతో పాటు సాధారణ బస్ పాస్ ఛార్జీలు కూడా యథావిధిగా ఉంచాలి. పెంచితే మాత్రం ఆర్థికంగా భారం పడుతుంది కాబట్టి మరి ఇటు విద్యార్థులపై అదేవిధంగా స్టూడెంట్స్ పై కూడా మరోవైపు చిరుద్యోగులపై కూడా పెద్దగా భారంగా మారుతుంది కాబట్టి మరి వెంటనే ఈ యొక్క పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని మరి జాగృతి నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.